హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్తో పని లేకుండా జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకి సంబంధించి హైదరాబాద్లో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి 10+2 అర్హతతోటి మనకు ఒక మంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. 10+2 అంటే మీరు ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిప్లొమా పాస్ అయినా, ఐటీఐ పాస్ అయినా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ అనమాట. వీటికి సంబంధించి రాత పరీక్ష ద్వారా ఎంపికైతే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణకి సంబంధించినటువంటి వారే కాకుండా ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. ఈ జాబ్స్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని అయితే లైక్ చేయండి. మన ఛానల్కి సంబంధించి చాలామంది వీడియోస్ చూస్తున్నారు ఫ్రెండ్స్, దానికి నేను థ్యాంక్స్ అయితే చెప్తాను చూస్తున్నందుకు. కాకపోతే మీరు లైక్ చేయట్లేదు, ఒక చిన్న లైక్ చేసి ఆ సపోర్ట్ కూడా ఇవ్వండి. ఓకే, సో ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి దాని పక్కనే వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మనకి నోటిఫికేషన్ అనేది హైదరాబాద్లోని హబ్సిగూడలో ఉన్నటువంటి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ సిఎస్ఐఆర్ అనేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ నుంచి ఈ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే జెండర్ బ్యాలెన్స్ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్ ఆర్ ఎంకరేజ్డ్ టు అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. ఈ జాబ్స్కి ఫిమేల్ క్యాండిడేట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఆన్లైన్లో మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. మీరు ఈ నెల 5వ తేదీ నుంచి మే నెల 5వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ పెట్టుకొని ఆ పెట్టుకున్నటువంటి అప్లికేషన్ని మీరు ప్రింట్అవుట్ తీసి హార్డ్ కాపీని మీరు వచ్చే నెల 17వ తేదీలోపు పర్టికులర్ అడ్రస్కి సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ హైదరాబాద్లో ఉన్నటువంటి యొక్క సిఎస్ఐఆర్ ఆర్గనైజేషన్కి హార్డ్ కాపీని పంపించాలి అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ మీరు ఆన్లైన్లో అప్లికేషన్ ఫిలప్ చేయాలి, ఆ తర్వాత అది ప్రింట్అవుట్ తీసి హార్డ్ కాపీని పంపించాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి 3 రకాల పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ జనరల్ కింద మొత్తంగా 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎఫ్ఎండ్ఏ కింద 1 వేకెన్సీ ఉంది. ఇంకా జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ ఎస్ఎండ్బి కింద 1 వేకెన్సీ ఉంది. 30,000 రూపాయల శాలరీ ఈ 3 రకాల పోస్టులకి ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. మ్యాక్సిమం ఏజ్ లిమిట్ వచ్చేసి 28 ఇయర్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. 18 నుంచి 28 సంవత్సరాల వరకు వయసు ఉన్నటువంటి యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. మిగిలినటువంటి వారికి 3 ఇయర్స్ అండ్ 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. 3 ఇయర్స్ వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్కి, 5 ఇయర్స్ వచ్చేసి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఆ ఏజ్ని కూడా మీరు యాడ్ చేసుకొని ఈ పర్టికులర్ ఎస్సీ ఎస్టీ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి ఈ 3 రకాల పోస్టులకి సేమ్ క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 3 రకాల పోస్టులకు కూడా జస్ట్ 10+2 అర్హత కలిగినటువంటి వారు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు, లేదా 12th స్టాండర్డ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు, ఆర్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. అంటే మీరు ఇంటర్మీడియట్ చదివినా, లేదా దీనికి సంబంధించి ఐటీఐ చదివినా, లేదా డిప్లొమా చదివినా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. దీనితో పాటు కంప్యూటర్ టైపింగ్ స్పీడ్ అనేది ఉండాలి. ఆ స్పీడ్ ఎంత అంటే ఇంగ్లీష్లో 35 వర్డ్స్ని మీరు పర్ మినిట్లో మీరు టైప్ చేయగలగాలి. అంటే ఒక నిమిషంలో 35 వర్డ్స్ని మీరు టైప్ చేయగలగాలి. సో మ్యాక్సిమం ఎటువంటి కొంత ఎక్స్పీరియన్స్ లేనటువంటి వాళ్ళు కూడా 30 వర్డ్స్ అయితే టైప్ చేయగలుగుతారు. ఇంకొక 5 వర్డ్స్ మీరు టైప్ చేయగలగాలి అంటే ఖచ్చితంగా మీకు ఎంతో కొంత ప్రాక్టీస్ అనేది ఉండాలి. అట్లీస్ట్ మినిమం 1 వీక్ నుంచి మీరు ఒక 1 మంత్ వరకు కనుక ప్రాక్టీస్ చేస్తే ఈజీగా మీరు ఈ యొక్క టార్గెట్ని 35 వర్డ్స్ పర్ మినిట్ని ఈ యొక్క టార్గెట్ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ టార్గెట్ని మీరు ఈజీగా రీచ్ అవ్వచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ జాబ్స్కి అప్లై చేసుకోండి, 10+2 అర్హత ఉన్నటువంటి వాళ్ళు. ఇక్కడ చూసుకున్నట్లయితే డిజైరబుల్ క్వాలిఫికేషన్ అని చెప్పేసి ఇచ్చారు. అదేంటంటే ప్రూవెన్ వర్కింగ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్, ప్రిఫరబ్లీ ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, అలాగే ఎంఎస్ పవర్ పాయింట్కి సంబంధించి దీనికి సంబంధించి నాలెడ్జ్ ఉన్నటువంటి వారికి ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేశారు. సో ఎంఎస్ ఆఫీస్ కానీ, ఎంఎస్ వర్డ్ కానీ, ఈ పర్టికులర్ ఎంఎస్ ఆఫీస్కి సంబంధించినటువంటి ఏవైతే ఈ యొక్క అప్లికేషన్స్ ఉంటాయో వీటన్నిటిని కూడా యూజ్ చేయడం చాలామందికి వచ్చు. కాబట్టి సో మీరందరూ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి మీరు అప్లై చేసుకోవడానికి అఫీషియల్ సైట్ అయితే మనకి ఇవ్వడం జరిగింది. ఇండియాలో ఉన్నటువంటి ఎవరైనా కూడా, ఏ సిటిజన్ అయినా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు. దీనికి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది ఒకసారి చూసుకున్నట్లయితే రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఓఎంఆర్ బేస్డ్ ద్వారాగా కానీ, లేదా కంప్యూటర్ బేస్డ్ ద్వారాగా ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ టైప్లో మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పేసి మెన్షన్ చేశారు. మీకు మీడియం ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి
ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో ఉంటుంది. ఒక్క ఇంగ్లీష్ గ్రామర్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ తప్ప మిగిలినటువంటి 3 టాపిక్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు ఇంగ్లీష్ అండ్ హిందీలో ఉంటాయి. స్టాండర్డ్ వచ్చేసి 12th క్లాస్ స్టాండర్డ్లోనే క్వశ్చన్స్ ఉంటాయని మెన్షన్ చేశారు. ఇంకా టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుందని మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా టోటల్ టైం వచ్చేసి 2 hours 30 minutesలో దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క ఎగ్జామ్ని కంప్లీట్ చేయాలి. మీకు పేపర్ 1 పేపర్ 2 చొప్పున దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి 90 minutesలో మీరు కంప్లీట్ చేయాలి. అందులో మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్కి సంబంధించి 100 క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి 200 మార్క్స్కి అలాట్ చేశారు. అంటే 100 క్వశ్చన్స్ 200 మార్క్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. దీనికి ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ కూడా లేదు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా పేపర్ 2 వచ్చేసి చూసుకున్నట్లయితే జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50-50 చొప్పున క్వశ్చన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 3 మార్క్స్ అనమాట. అంటే మీకు ఇక్కడ 50 క్వశ్చన్స్ 150 మార్క్స్కి, ఇంకొక 50 క్వశ్చన్స్ 150 మార్క్స్కి ఒక జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ నుంచి ఇవ్వడం జరుగుతుంది. వీటికి 1 మార్క్ నెగిటివ్ మార్కింగ్ కింద పేపర్ 2లో నెగిటివ్ మార్కింగ్ అయితే ఇవ్వడం జరిగింది. పేపర్ 1లో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే లేదు. మెంటల్ ఎబిలిటీ టెస్ట్ కన్సిస్టింగ్ ఆఫ్ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, సిచ్యువేషనల్ జడ్జిమెంట్కి సంబంధించి ఈ పలు రకాల టాపిక్స్ అయితే ఉంటాయి. ఇంకా జనరల్ అవేర్నెస్ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో వచ్చేసి జనరల్ అవేర్నెస్లో ఉండేటువంటి అన్ని టాపిక్స్ ఉంటాయి. ఇంగ్లీష్లో ఉండేటువంటి గ్రామర్ రూల్స్ అన్నీ కూడా మనకు ఉంటాయి. ఆ తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ అని చెప్పేసి ఒక టెస్ట్ ఉంటుంది. సో అదే మీకు టైపింగ్ టెస్ట్ అనమాట. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్స్ని మీరు పర్ మినిట్లో టైప్ చేయగలగాలి. ఇంకా హిందీ టైపింగ్ వచ్చేసి 30 వర్డ్స్ని మీరు 1 మినిట్లో టైప్ చేయగలగాలని చెప్పేసి మెన్షన్ చేశారు. మీరు హిందీ మీడియం కనుక తీసుకున్నట్లయితే టైపింగ్కి 30 minutesలో మీరు 30 వర్డ్స్ని 1 మినిట్లో టైప్ చేయగలగాలన్నమాట. టైం వచ్చేసి మీకు 10 minutes ఇవ్వడం జరుగుతుంది. ఈ 10 minutesలో మీకు ఇచ్చినటువంటి పాసేజ్ని విత్ ఇన్ ద టైంలో మీరు కంప్లీట్ చేయాలి వితౌట్ ఎర్రర్స్. సో అప్పుడు మీరు ఇది క్వాలిఫై అవ్వడం జరుగుతుంది. తర్వాత దీనికి సంబంధించి ఏజ్ అండ్ రిలాక్సేషన్కి సంబంధించి అండ్ ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి ఈ యొక్క వారికి ఉండేటువంటి రిజర్వేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేసుకోవాలి అనుకున్నటువంటి వారు మే 5వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. www.ccmb.res.in అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకొని అదే అప్లికేషన్ని మీరు ఇమీడియట్గా మీరు వచ్చే నెల 17వ తేదీలోపు హార్డ్ కాపీని పంపించాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. అప్లికేషన్ ఫీ వచ్చేసి జస్ట్ 100 రూపీస్ ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. ఓకే, ఎవరైతే 100 రూపీస్ పే చేయాల్సినటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు 100 రూపీస్ పే చేసి అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. హార్డ్ కాపీని వచ్చే నెల 17వ తేదీలోపు పంపించాలని ఇక్కడ క్లియర్గా అయితే మెన్షన్ చేయడం జరిగింది. హార్డ్ కాపీ పంపించేటప్పుడు అప్లికేషన్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ పోస్ట్ కోడ్ కూడా ఉంది అక్కడ మనకి ఆ టేబుల్లో ఇచ్చారు కోడ్. సో ఆ కోడ్ని కూడా మీరు మెన్షన్ చేయాలి. అది మీ యొక్క ఎన్వలప్ మీద ఉండాలి అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎన్వలప్ ఉంటుంది కదా ఇలాగా. సో ఎన్వలప్ మీద అప్లికేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ అని చెప్పేసి మెన్షన్ చేసి జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ దాని పక్కన పోస్ట్ కోడ్ మెన్షన్ చేయాలి. ఎందుకంటే మనకి 3 type ఆఫ్ జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు అనేది అది పోస్ట్ కోడ్ ద్వారా మీకు తెలుస్తుంది అనమాట. సో ఈ పర్టికులర్ అడ్రస్కి మీరు పంపించాల్సి ఉంటుంది. రిక్రూట్మెంట్ సెక్షన్ CSIR సెంటర్ ఫర్ సెల్యులార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ, ఉప్పల్ రోడ్, అప్సిగూడ, హైదరాబాద్ 500007 తెలంగాణ అనేటువంటి ఒక అడ్రస్కి మే 17వ తేదీలోపు హార్డ్ కాపీని పంపించాలి. మే 5వ తేదీలోపు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఇది దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్. మీరు పంపించేటప్పుడు దానికి సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఏమేమి అటాచ్ చేయాలనేది కూడా మనకు క్లియర్ కట్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ని అలాగే వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ నెల 5వ తేదీ నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేయండి. లేట్ చేయకుండా అప్లికేషన్స్ అయితే స్టార్ట్ చేయండి. మీరు లేట్ చేస్తే కనుక సర్వర్ డౌన్ అయిపోతుంది, మీరు అప్లై చేసుకోలేరు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.